స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ రో మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. అప్పుడు సెకండ్ రో చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఏంటి అంటే ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్. అంటే మనకి కింద 2 నెంబర్స్ ఇస్తారు. ఆ 2 నెంబర్స్ ఏంటంట, ఒకటి సమ్ ఒకటి ప్రొడక్ట్. అంటే మనకు వచ్చిన 2 జీరోస్, క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయని ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఆ 2 జీరోస్ ఒక సమ్ ఒకటి ప్రొడక్ట్ ఒకటి. ఆ రెండు ఒకటి సమ్ ఒకటి ప్రొడక్ట్ ఇస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. యాక్చువల్గా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అనగానే ఏమని చెప్పుకున్నాము? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా చెప్పుకున్నాము. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్కి కానీ ఒకవేళ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా కానీ జీరోస్ అయితే అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా చేంజ్ అవుతుందంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మీరు ఫార్ములా రాసినా కానీ 1 మార్క్ పడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ఆల్ఫా బీటా జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి? కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఎప్పుడు ఆల్ఫా బీటా అనేది, ఆల్ఫా బీటా ఏ వర్డ్స్ అంటే గ్రీక్ వర్డ్స్. ఆల్ఫా బీటా అనేది అంటే ఆల్రెడీ మనం ఏబీసీలు వాడతాం, XY వాడతాం కదా. గ్రీక్ వర్డ్స్ని మనకి జీరోస్ కింద తీసుకుంటాం. ఏంటవి? ఆల్ఫా బీటా. ఒకవేళ మనకి ఇఫ్ ద ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్, దెన్ ఫైండ్ ద పాలినామియల్ ఈస్ p of x. what is the polynomial is p of x equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ కాన్స్టెంట్, కానీ ఇక్కడ ఒకటి ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ అయింది. ఏంటి? కే. ఇక్కడ కే ఏంటంటే కాన్స్టెంట్ అంటారు. కే ఏమంటారు? కాన్స్టెంట్. ఇది ఎందుకు కాన్స్టెంట్ అయిందో మీరు సమ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇప్పుడు సమ్లోకి వచ్చాయి. ఈక్వేషన్ గుర్తుపెట్టుకొని ఫార్ములా ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మనం యూజ్ చేయాలి ఇక్కడ. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఈ పాలినామియల్ ఫార్ములా ఇక్కడ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత మనకి ఇచ్చినవి జీరోసా లేదా సమ్ ప్రొడక్ట్ అనేది చూసుకోవాలి. మనకి ఇక్కడ జీరోస్ అని ఉండదు. జీరోస్ యొక్క సమ్ ప్రొడక్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 1/4 అవుతుంది. సమ్ కదా, ఫస్ట్ ఇది సమ్, సెకండ్ ప్రొడక్ట్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1/4 అవుతుంది. ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనం చెప్పుకున్నాం కదా, ఆల్ఫా బీటా జీరోస్గా ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏమని చెప్పుకున్నాం? p of x ఈక్వల్ టు పాలినామియల్ ఆఫ్ x, p of x అంటే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు దాన్ని ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేయండి, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి? p of x ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఇచ్చారు? ఇక్కడ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే చూడండి -1 ఉంది. ఇక్కడ మనకి ఫార్ములా ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ మైనస్ పక్కన వచ్చిన మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్రాకెట్ పెట్టుకోండి ఖచ్చితంగా. అంతే, సబ్స్టిట్యూట్ చేసామంతే. ఇచ్చిన ఆల్ఫా బీటా జీరోస్గా ఉన్నప్పుడు పాలినామియల్ని కనుక్కోమంటే ఫార్ములా రాస్తారు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఒకటి సమ్ ఒకటి ప్రొడక్ట్. సమ్ ఎంత ఇచ్చారు? 1/4. ప్రొడక్ట్ ఎంత ఇచ్చారు? -1. ఫార్ములాలో ఎక్స్ టర్మ్ దగ్గర మైనస్ వచ్చింది అంతే. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కే ఇంటూ ఇక్కడ 4 అనేది /4 అవుతుంది. మనం దీన్ని మీకు తెలుసు ఎల్సిఎం కట్టి /1 అంటే దీన్ని ఎల్సిఎం కట్టి క్రాస్ మల్టిప్లికే అదే దీంతో మల్టిప్లై చేస్తుంటాం కదా. అది మనం డైరెక్ట్గా చేసేవచ్చు. ఎందుకంటే కింద 4 ఉంది కాబట్టి పై టర్మ్స్ దేంతో మల్టిప్లై అవుతాయి? 4తో మల్టిప్లై. 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 4 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 4 /4 అంటే ఈ 4తో దీన్ని అంతటిని మల్టిప్లై చేసాం. ఎందుకంటే ఇది /4 ఉంది కాబట్టి. ఇప్పుడు కేని కాన్స్టెంట్ ఎందుకన్నామంటే ఇక్కడ ఉన్న 4 ఇక్కడ కింద డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో కే వాల్యూ అందు తీసుకోవాలి.
ఇక్కడ డినామినేటర్లో మనకి 4 ఉంది కాబట్టి లెట్ k ఈక్వల్ టు 4 కింద తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది 4 ఇంటూ 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4/4 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈక్వేషన్ ఏం మిగిలింది, therefore quadratic polynomial p of x ఈక్వల్ టు 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4. అంతే, చాలా ఈజీ, చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. ఏంటంటే ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేది. మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఒకటి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఒకటి ఇచ్చారు. దాన్ని సమ్ ఆఫ్ జీరోస్ దగ్గర దాని వాల్యూ, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ దగ్గర దాని వాల్యూ వేసి క్యాలిక్యులేట్ చేసాడు. మీకు కింద ఏ నెంబర్ అయితే ఉంటుందో డినామినేటర్లో k వాల్యూ మీరు ఆ నెంబర్ తీసుకోవాలి. ఇంకా అంతే, మిగిలిపోయింది ఏంటి, కింద డినామినేటర్లో 4, పక్కన k వాల్యూది 4 క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏంటి 4x² మైనస్ ఎక్స్ మైనస్ 4. therefore required quadratic polynomial is 4x² minus x minus 4. దాని నుంచి మీరు సెకండ్ సమ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ.